ఇందులో ప్రజలందరికీ నేను చెప్పబోయేది ఒకటే, నా పేరు నంది బాలవినాయక వరప్రసాదండి. నేను తణుకు నుంచి ఢిల్లీ పాదయాత్రగా వెళ్తడం జరుగుతుంది. వెళ్ళేదారిలో మన తణుకు నుంచి వెళ్ళేదారిలో మన పెంటపాడు వద్ద అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. దానిలో నేను చూసి ఏంటని అడిగి వాళ్ళతో మాట్లాడి అసలు మీ సమస్య ఏంటి, మీకు ఏంటి ఇబ్బంది అడగ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. వీళ్ళు కోరుకునే దాంట్లో కూడా కొంచెం న్యాయం ఉందని నాకు అనిపించి నా వంతు సాయంగా నేను ఏం చేయగలను ఆలోచించి ఒక వీడియో తీసి పేపర్లో అయినా సరే, స్టేట్మెంట్లు అయినా, ఫేస్బుక్లో అయినా అన్నింటిలో పెట్టడం జరుగుతుంది. వీళ్ళు అడిగేది ఏమీ కాదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన టైంలో మొత్తం స్టేట్ అంతా తిరిగినప్పుడు ఏపీలో తెలంగాణ మీద ఒక 1000 రూపాయలు మీకు పెంచి మీ అందరికీ కూడా జీతాలు ఇస్తారని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఆయన అన్ని విధాలుగా అన్నట్టుగా చేయడం జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో ఆయన అన్నీ చేసి మొండిపట్టు పట్టడం జరుగుతుంది. దయచేసి సీఎం గారు ఈ వీడియో మీ దృష్టికి వచ్చేలాగా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటేనండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరికీ కూడా ఇప్పుడు 12,000 ఇవ్వడం జరుగుతుందండి మన ఏపీలో అంగన్వాడీలకి. వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో 18,000 వరకు అక్కడ తెలంగాణలో అంగన్వాడీలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని మీద 1000 ఎక్కువ అంటే సుమారుగా 19,000 ఇస్తారని చెప్పి మీరు అందరికీ కూడా బహిరంగంగా ఎన్నో సభల్లో ఎన్నో మీటింగ్లో మాట ఇవ్వడం జరిగిందండి. మీరు 18,000 ఇవ్వక్కర్లేదు. కనీసం మా మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటంటే వేతనం 15,000 ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అంగన్వాడీల తరఫున అందరి తరఫున కూడా ఢిల్లీ పాదయాత్రగా వెళ్ళి నేను కోరుకోవడం జరుగుతుందండి. సీఎం గారు మీరు దయించి ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక స్త్రీ అనేది బాగోపోతే, స్త్రీమూర్తిని గౌరవించుకోకపోతే ఏ పార్టీ అయినా ఏ దేశమైనా వెనకబడిపోతుందని చెప్పి అందరికీ తెలిసిన సత్యమే. ఇది మనం ప్రత్యేకించి నేను మీకు ఎవరికి కూడా చెప్పక్కర్లేదు. అలాగే ఏపీలో ఉన్న అన్ని పార్టీ రాజకీయ నాయకులు ఒక సిపిఐఏ కాదు, సిపిఎంఏ కాదు, ఇంకా మిగిలిన పార్టీలు వైసీపీ అనే కాదు, టీడీపీ అనే కాదు, పూర్తిగా బీజేపీ అనే కాదు, ఎవరైనా సరే మహిళలు బాగుంటేనే దేశం అనేది బాగుంటుంది. ముందుగా ఏ మహిళ అయినా సరే ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత అన్నీ చక్కబెట్టుకుని ముందుకు ఊరుకునే అనలేదు. కాబట్టి మీరు ఏమాత్రం మన పార్టీకైనా సరే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన గవర్నమెంట్కైనా సరే గౌరవప్రదంగా వీళ్ళందరికీ కూడా కనీసం 15,000 తగ్గకుండా గౌరవవేతనం పెంచాలని, స్త్రీలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు డ్యూటీలు కూడా మానుకొని అన్నం తినడానికి వాటికి కూడా చాలా ఇబ్బందులు పడి డైలీ టెంట్లో కూర్చొని చాలా అవస్థలు పడటం జరిగింది. దయచేసి సీఎం గారు మీకు మరీ విన్నపం చేసుకుంటుంది నేను ఒకటే, నా ఎందుకు దయ ఉంచి మీరు మహిళలందరికీ కూడా మీరు సమన్వయం చేసి వీళ్ళందరికీ కూడా త్వరలోనే ఒక 15,000 వేతనం పెంచుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడి నుంచి వీళ్ళకి పాదాభివందనం చేసి వీళ్ళందరినీ కలిసి, అలాగే దారి పొడుగునా కూడా ఏపీ మొత్తంలో ఉన్న అంగన్వాడీలందరినీ కలిసి ఇలా వీడియోలు పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా యువత, ఏపీలో ఉన్న యువత అందరూ దీన్ని అర్థం చేసుకోండి. చాలామంది ఫేస్బుక్లో అడ్డీట్లో వీళ్ళకి ఇచ్చి 12,000 చాలతలేదా, ఖాళీగా జీతం తీసుకున్నారు అన్న విధంగా చాలామంది మాట్లాడి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే, మన ఇంట్లో కూడా కన్న తల్లిదండ్రులు, మన అక్కల్లో చెల్లెలు అందరూ ఉంటారు. మీరు అందరూ కూడా దయచేసి అలా మీరు సాయం చేయకపోయినా పర్లేదు కానీ లూజ్ టాక్ మటుకు మాట్లాడద్దు. ఎందుకంటే వీళ్ళు చేసే పనికి 12,000 ఇవాళ చాలా తక్కువ. ఒక మనిషిని ఖచ్చితంగా ఇవాళ 500 జీతం అంటే సుమారుగా నెలకు 15,000 అవుతుంది. కనీసం రోజుకి 500 కూడా ఇవ్వకుండా వీళ్ళతో పని చేయించుకుంటారు. అలాగే వీళ్ళు కూడా ఇంట్లో ఎంతోంత చల్లీలకు 2 నెలలు సేవ ఉంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఏదో చేయాలని చెప్పి ఇంట్లో అన్ని చక్కదిద్దుకొని పొద్దున్నే లేచి మరి వాళ్ళ పనులని చూసుకొని ఇంట్లో పిల్లల్ని వాళ్ళ చక్కదిద్ది స్కూల్కి పంపి ఎంతోమంది మహిళలు నా తల్లి వయసులో ఉన్నటువంటి వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్న వీళ్ళు కూడా ఇంత ఇబ్బందులు పడి ఇన్ని చేస్తున్నా సీఎం గారిని మీ మనసు కరిగి వీళ్ళకి 15,000 సుమారుగా పెంచి మీరు వెంటనే ఒక వారం 10 రోజుల్లోపు దీన్ని అమలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం గారికి, అలాగే వైసీపీలో ఉన్న మిగతా పార్టీ వాళ్ళకి, మినిస్టర్లకి అందరికీ కూడా, రాజ్యసభ సభ్యులకి వీళ్ళందరికీ కూడా మనసు గారికి, సీఎం గారికి మీరు కూడా చెప్పాలని, ముందుగా మన మహిళలందరినీ మీరు పెద్దపీట వేసి ఫస్ట్గా వీళ్ళందరూ కూడా టెంట్లో వాళ్ళందరూ వాళ్ళు తీసి జీతాలని పెంచిన వెంటనే వాళ్ళే మీకు మళ్ళీ అభినందనలు తెలుపుతారు. ఈ విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో మన పార్టీకి కూడా వీళ్ళు ఇది ఇస్తారు. దాన్ని బట్టి మీరు దాన్ని ఆలోచన చేసి వీళ్ళందరికీ సుమారుగా 15,000 పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ 24 రోజులు సమ్మె వస్తుందండి. అయితే ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒక్కటే, మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీసులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాకి 250, టీచర్కి 500 జీతంతో ప్రారంభమయ్యి 10,500 వరకు అయ్యింది. 2019కి టీడీపీ ప్రభుత్వంలో 10,500 వరకు అయ్యింది. అది జగన్ గారు పాదయాత్రలో మాకు ఒక హామీ ఇచ్చారు. నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను వస్తే
తెలంగాణ మీద అదనంగా నేను 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చాడు పాదయాత్రలో. ఆ హామీ మేరకే మేము అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో 18,000 రూపాయల జీతం అక్కడ అమలు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నారు. గ్రాడ్యుటీ అమలు చేశారు కొన్ని రాష్ట్రాల్లో. మరి ఏపీలోని ఇన్ని రోజులుగా ఒక మహిళలు వచ్చి రోడ్డు ఎక్కి ఎంత సమ్మె చేస్తున్నా, ఎంత చర్చలు జరుపుతున్నారండి. చర్చలు ప్రభుత్వం చర్చలు కేకేస్తుంది నాయకుల్ని. 4 దఫాలుగా చర్చలు జరిగినాయి, కానీ ఒక చర్చ కూడా ఫలించలేదు, అన్నీ విఫలమైపోయింది. అందుగాన మేము తీవ్రంగా ఉధృతంగా చేసాం. నేను భీమవరం కూడా చేసాం మేము సమ్మె. ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు 5వ తారీఖు కల్లా విధుల్లోకి వెళ్ళకపోతే కనుక మీ ఉద్యోగాలు ఉండవని చెప్పి మమ్మల్ని కలెక్టర్ గారు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏ బెదిరించినా ఏం చేసినా నిండా ములుగున వాళ్ళకి చలేమి కాదండి. మేము 24 రోజులుగా చాలా కష్టపడి చేస్తున్నాం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ప్రభావం కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి మా కోరికలు, మాకు ఇచ్చిన హామీ మేరకు మా కోరికలన్నీ తీరుస్తారని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారని, అలాగే గ్రాడ్యుటీ అమలు చేస్తారని, కనీస వేతనం మాకు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఒకటేనండి, ఆడవాళ్ళు ఉసురు పోసుకున్న వాళ్ళు అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ దేశం అయినా సరే ఎవరూ బాగుపడలేరు. దయచేసి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే వీళ్ళు వెంటనే ఉద్యోగాల్లోకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాల వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకుంటారు. వాళ్ళ వంతు సాయం వాళ్ళు అందరికీ కూడా చేయడం జరుగుతుందండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి.